హాయ్ గైస్, బేసిక్గా చాలామంది ట్రైనర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఏమంటారంటే ఇండియన్ ఫుడ్స్ కంటే వెస్ట్రన్ ఫుడ్స్ తీసుకోవడం వల్లే ఫ్యాట్ లాస్ లేదా మజిల్ బిల్డింగ్ బాగా అవుతుందని చెప్తూ ఉంటారు. ఇండియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇండియన్ ఫుడ్స్లో ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, సో దీనివల్ల మీ ఫ్యాట్ లాస్ అవ్వదు లేదా మజిల్ బిల్డ్ అవ్వదు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు మన టాపిక్. బేసిక్గా వెస్ట్రన్ ఫుడ్స్ని ఇండియన్ ఫుడ్స్ని మనం కంపేర్ చేసినట్లయితే ఓన్లీ న్యూట్రిషన్ ఒకటే కాదు, సో న్యూట్రిషన్తో పాటు ఎకనామికల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఇండియన్ ఫుడ్స్ని ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది మాత్రమే వెస్ట్రన్ ఫుడ్స్ని ఫాలో అవుతారు. సో వెస్ట్రన్ ఫుడ్ ఫాలో అయ్యే వాళ్ళ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. కానీ ఈ వెస్ట్రన్ ఫుడ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎకనామికల్గా ఫుడ్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం అనేది మనకు తెలిసిన విషయమే. సో ఇండియన్ ఫుడ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఫుడ్ పైన సో లో టు మోడరేట్ బడ్జెట్లో మనీని స్పెండ్ చేస్తారు. కానీ చాలామంది ఏమంటారంటే ఇండియన్ ఫుడ్స్లో కావాల్సినంత ప్రోటీన్ ఉండదు కాబట్టి ఇండియన్ ఫుడ్స్ తినకూడదు, ఇండియన్ ఫుడ్స్ తింటే మసిల్ బిల్డ్ అవ్వదు అంటారు. బేసిక్గా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇండియన్ ఫుడ్స్లో ప్రోటీన్ లేదు అని కాదు, మీకు కావాల్సిన మసిల్ బిల్డ్ అవ్వదు లేదంటే ఆ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఏదైతే ఆ లుక్స్ వైజ్ ఆ బాడీ కంపోజిషన్లో చేంజెస్ అనేది రావు అనేది వాళ్ళ అర్థం. నా వ్యూవర్స్ని కనుక మీరు చూసుంటే చాలామంది నా వ్యూవర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే ప్రోటీన్ని ఒక సర్వైవల్ సోర్స్గా వాడరు, తీసుకునే ప్రోటీన్ని ఒక ఆస్థెటిక్ గోల్స్ కోసం, మసిల్ బిల్డింగ్ కోసం లేదా ఫ్యాట్ లాస్ కోసం, ఒక గుడ్ షేప్ కోసం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. సో నా వ్యూవర్స్ అందరూ కూడా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఎందుకంటే నేను చాలామందిని చూస్తూ ఉన్నా. సో వీళ్ళందరూ కూడా అదే కేటగిరీకి చెందిన వాళ్ళు కాబట్టి అసలు ఈ టాపిక్ పైన ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇస్తే ఇంకొంచెం నేను ఏదైనా ఒక పాయింట్ అన్నా మీకు యాడ్ ఆన్ చేసినట్టు అవుద్దని సో ఈ టాపిక్ చేయబోతున్నా. సో బేసిక్గా ఇండియన్ ఫుడ్స్ తింటానే వెస్ట్రన్ ఫుడ్స్ ఆర్ ఇంగ్లీష్ ఫుడ్స్లో ఉన్నంత ప్రోటీన్ ఏదైతే ఉందో దానికంటే అడిషనల్ ప్రోటీన్ని మన ఇండియన్ ఫుడ్స్తోనే మనం తీసుకోవచ్చు. ఇండియాలో రీసెర్చ్ చేసినప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఇండియాలో ప్రోటీన్ సోర్సెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రెయిన్స్ నుంచి, లెంటిల్స్ నుంచి, సీరియల్స్ నుంచి వస్తుందని తేలింది. సో ఇవన్నీ ఈ సోర్సెస్ అన్నీ కూడా ప్రోటీన్ సోర్సెసే కాబట్టి మనం మసిల్ బిల్డ్ చేయడానికి మన ఇండియన్ ఫుడ్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అంతేగాని చికెన్ తింటేనే పెరుగుతుంది, సో ఇంగ్లీష్ ఫుడ్స్ తింటేనే పెరుగుతుంది, వెస్ట్రన్ ఫుడ్స్ తింటేనే ఫ్యాట్ లాస్ అవుతుంది అనేది ఏముండదు. కానీ స్టడీస్లో మనం చూస్తే కనుక రీసెర్చ్ చేస్తే ఇండియాలో ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఎక్కువ పాపులేషన్ అంతా కూడా డైట్కి అంటే ఆ ఫుడ్కి కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్ మనీ అనేది తక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారో లేదా స్ట్రాంగ్ అవుతున్నారో వాళ్ళ డైటరీ చేంజెస్ జరుగుతాడు అనేది స్టడీస్లో ప్రూవ్ అయింది. డైటరీ చేంజెస్ అంటే వాళ్ళ తినే డైట్లో ప్రోటీన్ పర్సంటేజ్ని పెంచుకుంటూ వెళ్ళడం. వీక్లీ 1 టైం చికెన్ తినేవాళ్ళు వీక్లీ 2 టైమ్స్, లేదంటే రోజుకు ఒక మీల్లో కంపల్సరీ చికెన్ ఫిష్ పెట్టుకోవడం, లేదంటే ఒక పన్నీర్ పెట్టుకోవడం. సో ఇలా ప్రోటీన్ పర్సంటేజ్ని పెంచుకోవడం జరిగింది వాళ్ళు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతున్నప్పుడు. అంతేగాని సో ఇండియన్స్ తినలేకో లేదంటే ప్రోటీన్ ఫుడ్స్ దొరక్కో కాదు, వాళ్ళు దాన్ని ఎఫర్ట్ చేయక కానీ లేదంటే చేయడం ఇష్టం లేక కానీ అంతవరకు మాత్రమే. సో వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్స్లో ఏదైతే ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయో వెస్ట్రన్ ఫుడ్స్లో ఉన్న ప్రోటీన్ సోర్సెస్తో కంపేర్ చేసుకుంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి. రిజల్ట్ రాకపోవడం లేదా మసిల్ పెరగకపోవడం అనేది ఏమీ ఉండదు. అది ఓన్లీ పూర్ నాలెడ్జ్, జనాలను ఒక మిస్కన్సెప్షన్కి క్రియేట్ చేయడం తప్పితే సో అది మాత్రం ఫ్యాక్ట్ కాదు. సో ఎకనామికల్ ఆస్పెక్ట్స్ని లేదా పూర్ నాలెడ్జ్ని పక్కన పెడితే సో ఇండియన్ ఫుడ్స్లో వెస్ట్రన్ ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే వెస్ట్రన్ ఫుడ్స్లో ఉన్నంత ప్రోటీన్ ఇండియన్ ఫుడ్స్లో కనుక దానికంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఫుడ్స్ని తక్కువ చేయక్కర్లా. ఫ్యాన్సీ ఫుడ్స్ తింటేనే మసిల్ పెరుగుతుంది, సో బ్రాకలీ తింటేనే పెరుగుతుంది, లేదా బీఫ్ తింటేనే పెరుగుతుంది, లేదంటే సో చికెన్ తింటేనే పెరుగుతుంది. సో అలాగే ఇంగ్లీష్ వెజిటబుల్స్ తినాలి కంపల్సరీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, ఫైబర్ ఇంటేక్ కోసం, అవన్నీ మొత్తం మాటలు అంతే. ఎవరు చెప్తారంటే ఆ కాంబినేషన్ని ఎలా కంబైన్ చేయాలి అనేది తెలియక ఒక ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఇంకొక ఇన్కంప్లీట్ ప్రోటీన్తో ఎలా కాంబినేషన్ చేసి మన ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలనేది తెలియకే సో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఆ మాటల గురించి మనం పక్కన పెడితే లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఇన్కంప్లీట్ ప్లస్ ఇంకొక ఇన్కంప్లీట్తో కలిపితే అది కూడా ప్రోటీన్ సోర్స్ అవుతుంది అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ భాషలో మాట్లాడుకోవాలంటే
మనం ప్లెయిన్ రైస్ తినం కదా, దానిలో ఏదో ఒకటి మనం యాడ్ చేసుకుంటాం. సో అలాగే మనం వెస్ట్రన్ ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే మన ఫుడ్స్ అన్నీ కూడా హోల్ గ్రెయిన్స్, లెంటిల్స్ ఇవే కాబట్టి సో వీటిల్లో కావాల్సినంత ప్రోటీన్ మనకు దొరుకుతుంది, కావాల్సినంత లూసిన్ మనకు దొరుకుతుంది. మనం మసిల్ బిల్డ్ చేయడానికి బ్రహ్మాండంగా మన ఫుడ్స్ పనిచేస్తాయి. కాబట్టి మన ఇండియన్ ఫుడ్స్లో కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది, దీంతో పాటుగా ఫ్యాట్ లాస్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ మీరు దాన్ని కాంబైన్ చేసుకునే ఆ టెక్నిక్ అనేది మీకు తెలిస్తే చాలు. సో సింపుల్గా ఇండియన్ ఫుడ్స్ని ఎలా కాంబినేషన్ సెట్ చేసుకోవాలి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ డిస్క్రిప్షన్లో ఒక చిన్న లింక్ పెడతాను. మీకు ఏదైనా అవసరం అయితే కనుక చూడండి, అది మీకు బాగానే హెల్ప్ అవుతుంది. అది ఫ్యాట్ లాస్కి కానీ లేదంటే మసిల్ బిల్డింగ్ కానీ ఆ కాంబినేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్తో పాటు రాజ్మా కానీ లేదా పప్పు కానీ కలుపుకోవచ్చు, లేదంటే పప్పు క్యాబేజీ. మన ఇండియన్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సో ప్రతి మీల్ చాలా వండర్ఫుల్ మీల్గా క్రియేట్ చేశారు. మనం క్రియేట్ చేసింది కాదు, మన పూర్వీకుల నుంచి వస్తుంది ఇదంతా కూడా. పప్పు క్యాబేజీ, బీరకాయ, సో బీరకాయతో పాటు కందిపప్పు కలపడం, దీంతో పాటుగా సో బంగాళదుంప కూర అంటాం. సో ఇలా కాంబినేషన్ ఏం చూసుకున్నా సరే దానిలో సో వండర్ఫుల్ ప్రోటీన్ సోర్సెస్, మంచి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, సో మనకు కావాల్సినంత న్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ ఇండియన్ థాలీ అనే చూడండి, దానిలో మనకు కావాల్సిన ప్రోబయోటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైతా అవ్వచ్చు, లేదంటే మజ్జిగ చారు అవ్వచ్చు, బెండకాయ, సో బీరకాయ, ఈ కైండ్ ఆఫ్ అన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసి ఒక వండర్ఫుల్ న్యూట్రిషన్ని మనకి ఎప్పటి నుంచో మన ఇండియా మంచి ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. కొన్ని సైట్స్ వల్ల, కొంత మీడియా వల్ల సో అదొక బ్యాడ్ పబ్లిసిటీ. ఇండియన్ ఫుడ్స్ తింటే మజిల్ పెరగదు, ఇండియన్ ఫుడ్స్ తింటే లావ్ అవుతారు, ఇండియన్ ఫుడ్స్ తింటే కనుక ఫ్యాట్ లాస్ అనేది అవ్వదు, ఫ్యాట్ గెయిన్ అవుతారు అనేది అదొక బ్యాడ్ పబ్లిసిటీ జరిగింది. కానీ ఇండియన్ ఫుడ్స్ మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఆ కాంబినేషన్ మీకు తెలిస్తే చాలు. చాలా కామెడీగా మాట్లాడతారు. ఎలా అంటే ఈ ఫుడ్ తింటే, ఇండియన్ ఫుడ్ తింటే మీకు ఎలా మసిల్ పెరుగుతుంది అని ఎగ్జాంపుల్గా ఏ గప్చిప్పో లేదంటే మంచూరియా చెప్తారు. ఇవన్నీ ఇండియన్ ఫుడ్స్ కాదు కదా. ఇండియన్ ఫుడ్స్ అంటే ఏంటి? పప్పు అన్నం, పరవన్నం, సో ఇలాంటివి కదా ఇండియన్ ఫుడ్స్ అంటే. అవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. అవి స్ట్రీట్లో దొరికే ఫుడ్స్ అన్నీ ఇండియన్ ఫుడ్స్ కాదు కదా మనవి, అవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ అనేది మనకు తెలియాలి. సో గైస్, సమ్మరీ ఆఫ్ ద వీడియో ఏంటంటే ఇండియన్ ఫుడ్స్లో ప్రోటీన్ సోర్సెస్ అనేది సర్వైవల్ కోసం అయితే అబండెంట్గా దొరుకుతాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్స్ అన్ని హోల్ గ్రెయిన్స్, సీడ్స్, అలాగే లెంటిల్స్, సీరియల్స్ ఈ ఫామ్లోనే ఉంటాయి కాబట్టి దానిలో మనకు కావాల్సినంత ప్రోటీన్ సోర్సెస్ అనేది 100%గా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది నార్త్ ఇండియన్ థాలీ అవ్వచ్చు లేదా సౌత్ ఇండియన్ థాలీ అవ్వచ్చు. దీనిలో మనకు కావాల్సినంత ప్రోటీన్, న్యూట్రియంట్స్ అనేది 100% పుష్కలంగా దొరుకుతాయి. ఎందుకంటే అది ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు, అది ఎప్పుడో యాన్సిస్టర్స్ ఎప్పుడో క్రియేట్ చేశారు. మనకు కావాల్సినంత గుడ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ అన్నీ కలిపి ఒక థాలీలాగా తయారు చేశారు. కాబట్టి అది తింటే ఫ్యాట్ అనేది గెయిన్ అవుతుంది, మజిల్ అనేది పెరగదు అనే మిస్కన్సెప్షన్ అయితే వద్దు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చెప్పేదే కానీ. సో అది తింటే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, మసిల్ గెయిన్ అవుతుంది, మీరు అనుకున్నట్టుగా చాలా హెల్తీగా ఉంటారు. కానీ దాన్ని ఎంత, ఎప్పుడు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ కాంబినేషన్ మీకు తెలిస్తే చాలు. అంతేగాని స్ట్రీట్ ఫుడ్ని ఇండియన్ ఫుడ్స్తో కంపేర్ చేయొద్దు. స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంతే. ఇండియన్ ఫుడ్స్కి స్ట్రీట్ ఫుడ్కి సంబంధం లేదు, అవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. సో కాబట్టి ఇండియన్ ఫుడ్స్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. కాబట్టి ఇండియన్ ఫుడ్స్ని తక్కువ చేయొద్దు. వెస్ట్రన్ ఫుడ్స్ తింటేనే మసిల్ పెరుగుతుంది, వే ప్రోటీన్ తాగితేనే కండలు వస్తాయి, సప్లిమెంట్స్ వాడితేనే బాడీ వస్తుంది. సో ఇలాంటి మాటలే వద్దు. మీరు ఇండియన్ ఫుడ్స్ పప్పు, అన్నం తింటా, సో లేదంటే చిక్కుడుకాయ అన్నం తింటా, చిక్కుడుకాయ కూర అన్నం తింటా, పప్పు క్యాబేజీ అన్నంలో కలుపుకొని తింటా కూడా మీరు బ్రహ్మాండంగా మసిల్స్ని బిల్డ్ చేయొచ్చు. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ గైస్, సీ యూ సూన్.